హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల కోసం చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇప్పటి వరకు మీ యొక్క ఏరియాలలో కంప్లీట్ అయినటువంటి ఇందిరమ్మ ఇండ్ల వరకు గృహప్రవేశాలు అయ్యేటువంటివి చేపించి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా అప్పచెప్పాలని ఈ గృహప్రవేశాలు చేసేందుకు తేదీలను కూడా ఫిక్స్ చేశారనమాట. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. సో, అయితే ఈ నెలలో మనకు ఏ తేదీలన గృహప్రవేశాలు జరగబోతున్నాయి? అలాగే ఎవరెవరికి ఈ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తారు? చాలామంది కూడా ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ స్టేటస్ వద్ద పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనైతే చూపిస్తుందనమాట. మెయిన్‌గా దీని గురించి డిస్కస్ చేసుకుందాం మనం. ఇలాగా చూపిస్తున్నటువంటి వాళ్ళకు ఇల్లు వస్తుందా? లేదా? ఇల్లు రాకపోతే ఏం చేయాలి? ఏం చేస్తే ఇల్లనేది వస్తుంది? ఏం చేస్తే వీళ్ళ పేర్లు ఎలిజిబుల్ లిస్ట్‌లోకొస్తాయి? ఇలాగా మీకు వివరాలన్నీ క్లియర్‌గా చెప్తాను. తప్పకుండా మీరు వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్‌లో అడుగుతూనండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చున్నాను. మీకు డైలీ కూడా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతము ఇంటి నిర్మాణ పనులు కంప్లీట్ అయినటువంటి ఇందిరమ్మ ఇండ్లకు గృహప్రవేశాలు అనేటువంటివి చేపిస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియ అనేది 3 నెలల పాటు జరగాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలలో వచ్చేసి మనకు 1 తారీఖున జరిగింది. దాని తర్వాత 20, 21, 30 ఈ తేదీల్లో గృహప్రవేశాలు అయ్యేటువంటివైతే ఉన్నాయన్నమాట. మళ్ళా మనకు మే నెలలో కూడా ఉన్నాయి. సో, అది ఇంకొక వీడియోలో మీకు క్లియర్‌గా చెప్తాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. బట్ ముందు ముందు రోజుల్లో మళ్ళా కూడా క్లియర్‌గా చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? సో, ఇలాగా ఈ కంప్లీట్ అయినటువంటి వాటి ప్రకారము ఇందిరమ్మ ఇండ్లకు గృహప్రవేశాలు అయ్యేటువంటివైతే చేస్తూ ఉన్నారు. ఇకపోతే మెయిన్‌గా మనకు ఈ ఇందిరమ్మ ఇండ్లను ఏ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకు మంజూరు చేస్తున్నారు? మొదటి ప్రాధాన్యత ఎవరెవరికి ఇస్తున్నారు అంటే ఫస్ట్ వచ్చేసి L2 కేటగిరీ వాళ్ళకు. అలాగే L1 కేటగిరీ వాళ్ళకనమాట. L2 కేటగిరీ వాళ్ళొచ్చేసి దేని కిందకొస్తారంటే అసలే వాళ్ళకి ఇంటి స్థలము, ఇల్లు లేకుండా ఉంటారనమాట. వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్లి L2 కేటగిరీలో చేర్చారు. L1 కేటగిరీ వచ్చేసి ఇంటి స్థలం ఉంటుంది. ఇల్లు కట్టుకోవడానికి తగిన ఆర్థిక సహాయం ఉండదనమాట. అటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్లి L2 కేటగిరీలో చేర్చారనమాట. సో, మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ L2 కేటగిరీ వాళ్ళకిస్తారు. దాని తర్వాత L1 కేటగిరీ వాళ్ళకైతే ఇవ్వటం జరుగుతుంది. దీంతో పాటుగా L2 కేటగిరీలో ఉన్నటువంటి లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను కూడా మరొక వైపు పంపిణీ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటివరకు పూర్తి అయినటువంటి ఇండ్లను, అలాగే ముందు ముందు రోజుల్లో ఈ అసంపూర్తంగా ఉన్నటువంటి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను కూడా నిర్మాణ పనులు పూర్తి చేసుకోమని, వాటికి తగిన ఆర్థిక సహాయాన్ని కూడా అందజేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రభుత్వ అధికారులు. ఓకేనా? సో, L2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు అనేటువంటివి వస్తాయన్నమాట. రిమైనింగ్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు రావన్నమాట. ఇక్కడికి క్లియర్. సో, ఫస్ట్ వచ్చేసి మీరు ఏ కేటగిరీలో ఉన్నారని ఎలా తెలుసుకోవాలంటే ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేసుకొని. సో, అది ఎలాగో సింపుల్‌గా చెప్తాను. ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌లోకి వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ వద్ద సెర్చ్ బై అనే ఆప్షన్ ఒకటి ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేసినట్లయితే 4 ఆప్షన్స్ చూపిస్తాయి. సో, ఇందులో ఆధార్ నంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ నంబర్ సెలెక్ట్ చేసుకున్నాక మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి సింపుల్‌గా. మీకు ఓపెన్ అయిపోతుంది. ఎలా ఓపెన్ అవుతుందంటే ఇట్లా ఓపెన్ కావడం జరుగుతుందండి. నేను ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నాను మీకు. ఇది ఇంకొక పర్సన్‌కి సంబంధించినటువంటి ఆన్‌లైన్ స్టేటస్ అనమాట. ఇలాగ మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దాని కిందొచ్చేసి లిస్ట్ టైప్ వచ్చేసి L2 ఉంటుంది. రిమార్క్స్ ఉంటుంది. అప్లికేషన్ స్టేటస్ అనేది ఉంటుందనమాట. సో, ఇక్కడ లిస్ట్ టైప్ చూడాలి మీరు ఫస్ట్. ఏ లిస్ట్‌లో ఉన్నారు అని. దాని తర్వాత అప్లికేషన్ స్టేటస్ వద్ద చూడండి. చాలా వరకు కూడా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనైతే ఉంటుందనమాట. సో, ఇలా ఉంటే ఏం చేయాలి? ఏం చేస్తే ఇల్లు అనేది వస్తుంది? ఇల్లు వస్తుందా లేదా? ఇలాగ చాలామందికి కూడా వివిధ రకాల డౌట్స్ అనేటువంటివైతే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఇదే చూపిస్తుంది చాలా వరకు కూడా. ఇలా ఉన్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది ఎంపీడీఓ కార్యాలయంలో ఇంకా వెరిఫికేషన్ కంప్లీట్ కాలేదని అర్థం. అక్కడ వెరిఫికేషన్ అయితే మీకు ఎంపీడీఓ గారు అప్రూవల్ ఇచ్చేస్తారు. అప్పుడు మీకేం చూపిస్తుంది? ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తుంది ఇక్కడ. సో, అలాగా మీ యొక్క అప్లికేషన్ వెరిఫికేషన్‌కి వెళ్ళకపోతే అక్కడికి అందువల్ల మీకు అలాగా చూపిస్తుందని
అర్థం. మీరేం చేయాలంటే అక్కడికి వెళ్లి మీ యొక్క అప్లికేషన్ ఫామ్‌ని ఒకసారి వెరిఫికేషన్ చేపించుకోండి. అప్పుడు అక్కడ ఎంపీడీఓ అప్రూవల్ పోయి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ఎళ్లి ఎంపీడీఓ అప్రూవల్ అనే ఆప్షన్ ఒకటి వచ్చేస్తుంది. ఓకేనా? సో, ఇలాగుంటే ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఇల్లు వస్తుంది. బట్ అప్లికేషన్ అనేది మీకు వెరిఫికేషన్ కాకపోవడం వల్ల అలా చూపిస్తుందండి. మరి కొంతమందికొచ్చేసి పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్, కొంతమందికి పెండింగ్ ఫర్ ఏఈ అప్రూవల్, ఇలాగ వివిధ రకాలుగా ఉంటాయి. మీ యొక్క అప్లికేషన్ అనేది ఆయా కార్యాలయంలో అధికారి దగ్గర వెరిఫికేషన్ ఇంకా కాలేదని అర్థం. అంతేకాని మీకు ఇల్లు అనేది రాదు అని కాదు. L3లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇల్లు అనేది శాంక్షన్ కాదనమాట. ఓకేనా? సో, ఇలా అయితే ఉన్నాయండి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అప్డేట్స్. సో, మీకు డైలీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా అందజేస్తూ ఉంటాను ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి. తప్పకుండా ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.